గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత దాదాపు 10 నెలలు పైన మేనేజ్మెంటు రిజిగ్నేషన్ పత్రం ఇవ్వకుండా ఆపేశారు. దానికి కారణం ఏంటంటే ఐఎన్టీసీ ఆనాడు యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము కూడా 6 ఏరియాల్లో గెలిచాం, వాళ్ళు 5 ఏరియాల్లో గెలిచారు కాబట్టి మాకు కలిపి గుర్తింపు పత్రం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు. మేనేజ్మెంట్ కూడా ప్రయత్నం చేసింది, అప్పుడున్న సిఎండి కూడా ప్రయత్నం చేశాడు కలిపి ఇప్పించడానికి, మమ్మల్ని ఒప్పించడానికి ఇండైరెక్ట్గా ప్రయత్నాలు చేశాడు. మేము క్లియర్గా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. చట్ట ప్రకారం ఏ కార్మిక సంఘానికి మెజారిటీ ఓట్స్ వచ్చినాయో దాన్నే ఇచ్చేస్తారు తప్ప ఏరియాల వైజ్గా లెక్క ఉండదు. కాబట్టి అది మేము ఒప్పుకునే సమస్య లేదు. అదిగాక ఆర్ఎల్సీ కూడా స్పష్టంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియనే గుర్తింపు సంఘం అని ఆయన పంపించాడు, కానీ వాళ్ళకి 5 ఏరియాలు గెలిచారు, వీళ్ళు 6 ఏరియాలు గెలిచారు కాబట్టి వాళ్ళకి కలిపి ఇమని ఎక్కడ పంపించలేదు. కాబట్టి మేము ఒప్పుకునే సమస్య రాదని చెప్పేసి మేము అట్లా పెండింగ్ ఇచ్చేసాం. సరే, మా మీద ఒత్తిడి తీసుకురావడానికి దాన్ని పెండింగ్ పెట్టించారు. గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఒత్తిడితో పెండింగ్ పెట్టించారు. సరే, చివరికి 11 నెలల తర్వాత ఆర్డర్ ఇచ్చారు. మేము ఆఖరికి కోర్టుకు పోతాం. ఏఎల్సీ కూడా మన ఆర్ఎల్సీకి సిఎల్సీకి రాసిన తర్వాత వాళ్ళ నుంచి కూడా ఒత్తిడి వచ్చిన తర్వాతనే వీళ్ళు ఇచ్చారు పత్రం. ఇచ్చిన తర్వాత కూడా మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మేనేజ్మెంట్ ఒప్పుకున్న సమస్యలను కూడా పెండింగ్ పెట్టించారు. ఉదాహరణకి ఫస్ట్ స్ట్రక్చర్డ్ మీటింగ్లోనే మా సాంబశివరావు గారు కూడా మా యొక్క సంఘం ఆనరరీ ప్రెసిడెంట్గా ఆయన కూడా హాజరయ్యారు. దానికి ఫస్ట్ సమావేశంలోనే 2 సమస్యల మీద, ముఖ్యంగా సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలనేది, రెండోది ఇన్కమ్ ట్యాక్స్ వీటి పెర్క్స్ మీద కంపెనీ పే చేయాలనే 2 విషయాలపైన ఇన్ ప్రిన్సిపల్గా మేనేజ్మెంట్ ఒప్పుకున్నది. సరే, మేము దాన్ని అంగీకరిస్తాం, దాన్ని ఎట్లా పరిష్కారం చేద్దామనే దాని కొరకు కమిటీలు వేస్తాం, ఆ కమిటీ ద్వారా పరిష్కారం చేస్తామని అన్నారు. సరే, అది ఓన్ హౌస్ స్కీమ్గా కమిటీ వేశారు. ఈయన జనరల్ మేనేజరు సివిలు, జనరల్ మేనేజర్ పర్సనల్, జనరల్ మేనేజర్ ఎస్టేటు, వీళ్ళందరితో కమిటీ వేశారు. వాళ్ళు 3-4 సార్లు మీటింగులు పెట్టుకున్నారు, కానీ ఏమీ ఫైనల్ చేయలేదు. దాంట్లో కార్మిక సంఘాన్ని కూడా పెట్టుంటే మేము కూడా కొన్ని సూచనలు చేసేవాళ్ళం. వాళ్ళే కూర్చోవడం, ఇక్కడ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సింగరేణి అన్నీ చూసుకోవటం, అవన్నీ చేశారు తప్ప వాటిని ఏమీ ఫైనల్ చేయలేదు. దానివల్ల అట్లా ఆగిపోయింది. రెండవదేమో దీనికి నోటు పెట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ ఆఫీసర్స్కి ఎట్లయితే పెర్క్స్ మీద పేమెంట్ చేస్తున్నారో కార్మికులకు కూడా అట్లనే పేమెంట్ చేద్దాం అనే దాని కొరకు నోటు పెట్టారు. ఆ పెట్టిన నోటు డైరెక్టర్ దగ్గర నుంచి చైర్మన్ వరకు పోయే వరకు ఐఎన్టీసీ నాయకులు పోయి మేము మంత్రి గారితో అనౌన్స్మెంట్ చేపిస్తాం, దీన్ని ఇది మా గవర్నమెంట్ క్రెడిట్ ఉండాలి, దీన్ని మీరు దాన్ని మేము మినిస్టర్ తోటి చేపిస్తాం కాబట్టి మీరు ఆపండి అని ఆపించారు. సరే, మాకు కూడా తెలిసిన తర్వాత మేము కూడా ఏమనుకున్నాం అంటే కార్మికులకు కావాలి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్, అది మంత్రి అనౌన్స్ చేస్తే మాకేంది, ఇంకోళ్ళు చేస్తే మాకేంది, కంపెనీ ఇస్తే ఏంది, ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా ఊరుకున్నాం. కానీ అటు మంత్రితోటి అనౌన్స్మెంట్ చేయలేదు. అది నోట్ అయ్యి ఇదంతా అయ్యి ఎప్పుడు దాదాపు ఇప్పటికి 9-10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో మంత్రి గారు ఇవ్వడు, వాళ్ళతో చేయించరు, ఇటు కంపెనీ దాన్ని ఆపేసింది వీళ్ళు చెప్పిందని. ఆ విధంగా కార్మికులకు నష్టం జరిగింది. అట్లనే మెడికల్ బోర్డుకు సంబంధించి మొన్న భట్టి గారు అసెంబ్లీలో చెప్పారు. ఏమనంటే గతంలో 14 సంవత్సరాల కాలంలో 3000 మందికి మెడికల్ ఇన్వాలిడేషన్ అయితే సింగరేణిలో గత 5-6 సంవత్సరాల కాలంలోనే 13,000 మందికి మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. దీనిలో అక్రమాలు జరిగినాయని కార్మికులు, కార్మిక సంఘాలు అపోహపడుతున్నాయి. ఒక కార్మిక సంఘం అయితే మేనేజ్మెంట్కి లెటర్ కూడా పెట్టింది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు.
మరి ఏ కార్మిక సంఘం లెటర్ పెట్టింది, దానికి ఎవరు కారకులు అనేది చెప్పాలి. చెప్పకుండా కేవలం ఏదో ఇట్లా అన్నారు కాబట్టి మేము ఇది చేసామని, దాని మీద మేము ఏసీబీ ఎంక్వైరీ జరిపిస్తున్నామని అంటే, అసలు వీళ్ళ గవర్నమెంట్లో ఇచ్చింది కాదు అది, గత గవర్నమెంట్ చెప్పడం వల్లే ఇచ్చారు. ఆనాడు ఆ గవర్నమెంట్ కూడా డైరెక్ట్గా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామనంటే కొంత లీగల్గా ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొన్ని జబ్బులని యాడ్ చేసి, వేజ్ బోర్డులో కొన్ని జబ్బులు ఉంటే వాళ్ళని అన్ఫిట్ చేయాలనేది ఉంది అగ్రిమెంట్. ఆ జబ్బులకి ఇంకొక 7-8 జబ్బులు యాడ్ చేసి ఆ 14 రకాల జబ్బులు ఏది ఉన్నా కూడా వాళ్ళని మెడికల్ ఇన్వాలిడేషన్ చేయమని లెటర్ ఇవ్వటం వల్ల వాళ్ళు చేశారు. సరే, కొన్ని అవకతవకలు జరగలేదా అంటే జరిగి ఉండొచ్చు, మేము కాదంటలేదు. దాంట్లో కొన్నిసార్లు 70%, కొన్నిసార్లు 80%, కొన్నిసార్లు 60% ఇట్లా చేశారు. కానీ మేము కూడా అప్పుడు అనుకున్నది ఏంటంటే, అవకతవకలు జరుగుతున్నాయి కానీ ఎంతో కొంతమంది కార్మికుల పిల్లలకైతే ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఏం జరిగినా కొంత కార్మికులకైతే లాభమే జరుగుతుంది కదా, కాబట్టి దీనిలో మనం ఎందుకు దీన్ని ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు దాన్ని. సరే, దాన్ని అట్లా జరుగుతున్న దాన్ని ఇప్పుడు వీళ్ళు దాన్ని ఆపేసి గవర్నమెంట్ నుంచి అవకతవకలు జరిగింది కాబట్టి ఏసీబీ కేసు పెట్టారు. ఏసీబీ కేసు పెడితే గత చైర్మన్ గారు ఏమంటాడు, పైన ఆయన మేమేం చేయగలుగుతాం, గవర్నమెంట్ ఏసీబీ కేసు పెట్టింది, అదేదో డిసైడ్ కానీ మేము పెట్టలేం కదా మళ్ళీ బోర్డు అని ఆయన చెప్పాడు. ఈ ఐఎన్టీసీ వాళ్ళు ఏం ప్రచారం పెట్టారు, ఏఐటీసీ వాళ్ళు గెలిచి ఇది చేసినారు అన్నారు. ఇప్పుడు వాళ్ళ మంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనికి కారణం ఏంటంటే కేవలం ఎనర్జీ సెక్రటరీ ఎవరైతే ఇప్పుడు ఆయన నవీన్ మిట్టల్ ఉన్నాడో, ఆయన సింగరేణిలో సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉన్నది, ఈ విధంగా ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన చేయటం, ఎనర్జీ సెక్రటరీ. దాంతో సింగరేణి మేనేజ్మెంట్ దాన్ని ఇది చేయడం అనేది జరుగుతూ ఉంది. అసలు బొగ్గు గనులు అనేది చట్ట ప్రకారం బొగ్గు గనుల శాఖ కింద ఉండాలి, గనుల శాఖ కింద ఉండాలి. కానీ దీన్ని ఎనర్జీ కింద పెట్టారు. ఎనర్జీ పవర్ వాళ్ళు ఎంతసేపటికి ఎనర్జీ మినిస్టరు, ఎనర్జీ సెక్రటరీ వాళ్ళందరూ వాళ్ళ పవరు అంటే ట్రాన్స్కో, జెన్కో కంపెనీల లాభమే చూస్తున్నారు తప్ప సింగరేణి గురించి వాళ్ళు ఆలోచన చేయటం లేదు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఎనర్జీ కిందనే ఉన్నది మాట వాస్తవం, ఏం కాదంటలేదు. కానీ ఆనాడు ఎప్పుడు కూడా ఎనర్జీ మినిస్టర్ కానీ ఎనర్జీ సెక్రటరీస్ కానీ సింగరేణిలో ఇంత ఇన్వాల్వ్మెంట్ లేదు. సరే, దానికి కొంత కారణం మన సింగరేణి అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏదున్నా ఇవాళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వలన, ఎనర్జీ మినిస్టర్, ఎనర్జీ సెక్రటరీ ఇన్వాల్వ్మెంట్ వలన ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సింగరేణిలో మెడికల్ బోర్డు ఆగిపోయింది. ఇలా కార్మికులందరూ కూడా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆశపడి 2 సంవత్సరాల ముందు పెట్టుకున్నాం, వాళ్ళు సిక్ అయిపోయారు, డ్యూటీలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది సింగరేణిలో. ఇటు డ్యూటీ చేయలేడు, అటు మెడికల్ బోర్డు పెట్టరు. ఆ విధంగా వాళ్ళకి ఆబ్సెంటిజం అవుతూ ఉంది. ఆబ్సెంటిజం అయితేనేమో మళ్ళీ ఆబ్సెంటిజంలో పేర్లు తీసేస్తాం, డిస్మిస్ చేస్తామని మళ్ళీ అదొకటి పెడుతున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కేవలం ప్రభుత్వ విధానం వల్లనే కార్మికులకి జరుగుతూ ఉంది. ఆ విషయాన్నే మొన్న మేము సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో, అన్ని మైన్స్లో కార్మిక వర్గాన్ని చైతన్యపరుస్తూ ఒక పోరాట కార్యక్రమం తీసుకొని ఇక్కడ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం. పోయిన నెల 28వ తారీఖు నాడు. సరే, కార్మికులకైతే ఇప్పుడు అర్థమైంది స్పష్టంగా, ఇది కార్మిక సంఘాలు కాదు, ప్రభుత్వ విధానం వల్లనే ఇవాళ మెడికల్ బోర్డు ఆగిపోయింది, ఇవాళ వీళ్ళు చేయటం ఇది అవుతుంది అనేది వచ్చింది. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మొన్ననే మేము చెప్పాం, ఒకవేళ కనుక దీనిపైన వెంటనే యాజమాన్యం చొరవ చేసి స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టి పరిష్కారం చేయకపోతే మిగిలిన కార్మిక సంఘాలు అందరినీ కలుపుకొనైనా మేము సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి పోతామని చెప్పేసి మొన్ననే అనౌన్స్ చేసినాం. దానికి సిద్ధం చేస్తున్నాం. దాని మీద మాట్లాడితే ఇప్పుడు డైరెక్టర్ బెంగాల్ ఎలక్షన్స్కి పోయాడు.
ఆయన వచ్చిన తర్వాత స్ట్రక్చర్డ్ మీటింగ్ పెడతామంటున్నారు. మొన్ననే సిఎన్ఎండి గారిని కూడా కలిసాం. మేము కలిసి ఆయనకు కూడా ఈ విషయాలన్నీ చెప్పాం. ఆయన కూడా డైరెక్టర్ గారు రాగానే స్ట్రక్చర్డ్ మీటింగ్ పెడతా అన్నాడు. సరే, వెంటనే స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టి అన్న పరిష్కారం చేస్తే మంచిదే, లేకపోతే మాత్రం తప్పనిసరిగా సింగరేణిలో మేము అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని స్ట్రైక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇకపోతే రెండోది ఏంటంటే, సింగరేణికి రావాల్సిన డబ్బులని దాదాపు ఇప్పటికి 54,000 కోట్ల రూపాయలని ఎనర్జీ మినిస్టర్, మరి ఇవాళ సింగరేణిలో నష్టాలు ఉన్నాయి, సింగరేణిలో సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉన్నది, సింగరేణి గురించి ఇంత కన్నీరు గార్చేటటువంటి ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇయ్యరు? మరి సింగరేణికి రావాల్సిన 54,000 కోట్ల రూపాయలు ఇస్తే ఏవో కొన్ని మైన్స్ ఓపెన్ అయితే సింగరేణిలో సర్ప్లస్ మ్యాన్ పవర్ అనేది ఉండదు. ఇదంతా ఇంటర్లింక్. అంటే ఎందుకు సర్ప్లస్ మ్యాన్ పవర్ అయింది? దాదాపు 8, 9, 10 సంవత్సరాల నుంచి ఒక్కటి కూడా కొత్త మైన్ రాకపోవడం వల్ల అయింది. కొత్త మైన్స్కి అవకాశం లేదా? ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళ దగ్గర డబ్బు లేదు. సింగరేణి దగ్గర అసలు మిషనరీ కొనడానికి డబ్బు లేక ఇప్పుడు కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ ఉన్నది, దానిలో ఒక 1000 మంది పైన కార్మికులు పడతారు. కానీ దాన్ని అవుట్సోర్సింగ్కి పిలిచారు. ఎందుకు? మన దగ్గర డంపర్సు, డోజర్సు, షావల్స్ లేవు కాబట్టి మట్టి తీసే పనితో పాటు బొగ్గు తీసే పని కూడా ప్రైవేట్ వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఇవాళ సర్ప్లస్ మ్యాన్ పవర్ అనేది అంటున్నారు. అట్టనే పర్మనెంట్ కార్మికులు చేసేటటువంటి ప్లేసుల్లో ముఖ్యంగా ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ కావచ్చు, సివిల్ డిపార్ట్మెంటు, వర్క్షాపులు, సిఎస్పీలు, ఇట్లాంటి చాలా డిపార్ట్మెంటుల్లో పర్మనెంట్ కార్మికులు చేసే ప్లేసులో కాంట్రాక్ట్ వర్కర్స్ని పెడతా ఉన్నారు. దానివల్ల ఇవాళ సర్ప్లస్ మ్యాన్ పవర్ అంటున్నారు రెండో పక్కన. అందుకని పర్మనెంట్ కార్మికులని వాళ్ళ ప్లేసుల్లో పెట్టాలి. బొగ్గు తీసే పనిలో అగ్రిమెంట్ ఉన్నది మాకు. కోయగూడెం ఓసీలో మేము 18 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక అగ్రిమెంట్ జరిగింది. కోల్ ఆపరేషన్లో కాంట్రాక్ట్ వర్కర్స్ని పెట్టము, సింగరేణి చేస్తామని చెప్పేసి 12-3 సెటిల్మెంట్ చేశారు ఆర్ఎల్సీ దగ్గర. దాన్ని ఇప్పుడు అమలు చేయకుండా దాంట్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులే పెడుతున్నారు. అందువల్ల ఇది సర్ప్లస్ మ్యాన్ పవర్ అనేది చూపిస్తున్నారు. అసలు సర్ప్లస్ కానే కాదు. అసలు సింగరేణిలో 116,000 మంది కార్మికులు పనిచేసినాడు, 2,400 మంది ఆఫీసర్స్ పనిచేశారు. ఇవాళ 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నా 2,400 మంది ఆఫీసర్స్ ఉన్నారు. మరి దీన్ని ఎందుకు ఐడెంటిఫై చేయదు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ? కార్మికులు సర్ప్లస్ అంటున్నారు. అంటే ఇవాళ ఒక జనరల్ మేనేజర్ చేసే దాన్ని 4 జనరల్ మేనేజర్లు చేసిండ్రు చాలా చోట్ల. గతంలో ఏరియాలలో 9-10 మంది జనరల్ మేనేజర్లు, ఇప్పుడు 11-12 మంది జనరల్ మేనేజర్లు అయ్యారు. ఇంకా వేరే జనరల్ మేనేజర్లు, ఇంకా రకరకాల జనరల్ మేనేజర్లు, అన్ని పోస్టులు వాళ్ళు సృష్టించుకుంటారు. ఆఫీసర్ల దగ్గరకు వచ్చేవరకునో వాళ్ళు పోస్టులు సృష్టించుకొని 116,000 మంది కార్మికులు ఉన్నాడు, 2,400 మంది ఆఫీసర్లు ఉంటారు. 40,000 మంది కార్మికులు ఉన్నాడు, అదే 2,400 ఆఫీసర్లు ఉంటారు. మరి దీన్ని ఎందుకు యాజమాన్యం, మరి వచ్చిన సిఎండ్ఎండీలు, డైరెక్టర్లు వీళ్ళు దీన్ని ఎందుకు గుర్తించరు? సర్ప్లస్ మ్యాన్ పవర్ అని నవీన్ మిట్టల్ చెప్తుండు. నవీన్ మిట్టల్ చెప్తే నవీన్ మిట్టల్కి ఇది తెలియదా మరి? కాబట్టి వాళ్ళ సింగరేణిలో ఏంటంటే కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అనాలి. అట్లా అంటేనే దాన్ని చంపితే ఎవడు పట్టించుకోడు. అందుకని ఇప్పుడు సింగరేణిని ఇండైరెక్ట్గా ఒక పద్ధతిలో మూసేయడానికి, ప్రైవేటీకరణ చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి చేస్తున్న కుట్ర ఇది. దీన్ని ఖచ్చితంగా కార్మిక సంఘాలుగా మేము దీన్ని వ్యతిరేకిస్తాం. దీని మీద ఎటువంటి ఆందోళన కార్యక్రమం చేయడానికి మేము ఏఐటీసీగా సిద్ధం ఉన్నామని తెలియపరుస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు రాజకుమార్ గారు మాట్లాడుతున్నారు.